ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విజయవాడ నుంచి కోటప్పకొండ వెళ్ళిపోతున్నాం. పొద్దున్నే 5 o'clockకి స్టార్ట్ అయ్యాం. వెదర్ మాత్రం చాలా డార్క్గా ఉంది. సో గొల్లపూడి నుంచి బయలుదేరుతున్నాము. గైస్, కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే గుడిపైకి వెళ్ళాలంటే కొండ ఎక్కాలి. గుంటూరు దాటిన తర్వాత చిలకలపేట మీదకి వెళ్తుంటే ఉంటుంది అనమాట. పెద్ద ఆర్చ్ ఉంటుంది ఫస్ట్. మీకు ఏదైతే దారి కనిపిస్తుందో షెడ్స్ లాగా ఉన్నాయి కదా కొండపైకి, అది మనం మెట్ల మీద వెళ్ళే దారి అనమాట. 700 above ఉంటాయి అంట స్టెప్స్. సో చూస్తున్నాగా, ఇది ఎంట్రన్స్. మెట్ల మీదకి వెళ్తే దారికి ఎంట్రన్స్ అనమాట. ఇది ఇక్కడ శివలింగం, శివుడు ఉంటారు, ఫౌంటైన్ ఉంటుంది, పెద్ద ఆర్చ్ ఉంటుంది ఇక్కడ. దాని పక్క నుంచి ఇలా వెళ్తూ ఉంటే మీకు వెహికల్స్ మీద వెళ్ళడానికి ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడైతే టికెట్ తీసుకుంటారు, చార్జ్ చేస్తారు అనమాట, ఒక 20 or 30 rupees. పైన ఇంకా పార్కింగ్కి ఛార్జ్ ఏం తీసుకోరు, కింద మాత్రం ఇక్కడ తీసుకోవాలి. చుట్టూ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. పైన ఆర్చ్ కానీ సూపర్. మనం కొండపైకి ఎక్కుతుంటే చాలా రిలాక్సింగ్ పాయింట్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ అది రామదేవుడి స్టాచ్యూ, కరెక్ట్గా కొండ ఎడ్జ్లో కట్టారు. సెకండ్ వచ్చేసరికి విష్ణుదేవుని స్టాచ్యూ, ఇది కూడా కొండ ఎడ్జ్లో కట్టారు. ఇక్కడ చోట మళ్ళీ రిలాక్స్ అవ్వచ్చు మనం. చాలా పెద్ద స్టాచ్యూ. గైస్, కొండపైకి వచ్చేసినాక సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే కార్ పార్కింగ్. గైస్, కార్ పార్కింగ్ వెనకాలే గణేష్ స్టాచ్యూ ఉంటుంది. దాని స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ పక్కన అమ్మవారి గుడి ఉంటుంది. ఆనందవల్లి అమ్మవారికి దేవస్థానం అనమాట ఇది. ఫస్ట్ మనము మెయిన్ దర్శనానికి వెళ్ళే ముందు ఈ అమ్మవారిని దర్శించుకోవాలంట. ఈమె అమ్మవారి శివుని భక్తురాలంట. ఇలా కిందకి వెళ్ళాలి, చాలా మెట్లు దిగాలి. చుట్టూ చూసాగా ఫుల్ లోయలే. చుట్టూ నేచర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా కిందకి వెళ్ళిపోయారు. పైన మాత్రం ఒక శివలింగం ఉంటుంది, చుట్టూ శివుని ఫేసెస్ ఉంటాయి, హైట్గా ఉంటుంది పైన. అక్కడికి వెళ్ళాలంటే కూడా పక్కన మెట్లు ఉంటాయి. అంటే మెయిన్ శివుని గుడి దర్శించుకున్న తర్వాత పక్కకి వెళ్తే అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇలా మెట్లు అయితే దిగాలి. మెట్లు దిగితే కింద డౌన్లో టెంపుల్ ఉంటుంది. కోతులు అయితే చాలా ఉంటాయి. గుడిలో ఎక్కడైనా సరే కోతులు బాగా ఉంటాయి. సో ఇది టెంపుల్ అనమాట. గైస్, మెట్ల మీద నుంచి వచ్చేవాళ్ళు ఆనందవల్లి అమ్మవారి గుడి పక్కన ఉన్న స్టెప్స్ మీద నుంచి వస్తారనమాట. సో మెట్ల మీద నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ డైరెక్ట్గా ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కొన్ని పిక్చర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇవి ఆనందవల్లి అమ్మవారి గుడి లోపల ఉన్న బోర్డ్స్ అన్నమాట. వీటి మీద అమ్మవారి కథ మొత్తం క్లియర్గా రాసి ఉంటుంది. మీకు కావాలంటే చదువుకోవచ్చు. గుడి చుట్టూ లోపల మొత్తం బోర్డ్స్ పెట్టుంటాయి ఇలా. గైస్, మెయిన్ టెంపుల్ ఫస్ట్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా మెట్లు ఎక్కాలన్నమాట. ఎత్తుగా ఉంటాయి, స్లోప్గా. అటు స్ట్రైట్గా వెళ్తేనేమో అటు పక్క పై దర్శనం, ఇటువైపు ఫ్రీ దర్శనం. పక్కనంతా ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో దిగచ్చు, ఇక్కడ బెంచెస్ ఉంటాయి కూర్చోడానికి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇటు ఇలా పైకి వెళ్తే అక్కడ పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.
కొండ పైన అక్కడ ఉంటుంది, చివరి ఉంటుంది, చాలా మెట్లు ఉంటాయంట. సో ఇది సైడ్ వ్యూ. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫోటోలు దిగడానికి ప్లేస్ అనమాట. ఇటువైపు కొబ్బరికాయ కొట్టడానికి ఇటువైపు వెళ్తాం. సో ఇలా వెళ్తాము. కొబ్బరికాయ మనం కొట్టాం, ఇక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొట్టేస్తారు మనం ఇస్తే. ఇలా అన్నమాట. చూస్తున్నాగా, కొట్టేసి వాళ్ళే మనకి ఇచ్చేస్తారు. గైస్ అలా పక్కకు వచ్చేస్తే ఇక్కడ పైన మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, చాలా ఎక్కువ మెట్లు. అలా వెళ్తే మీకు మొత్తం కోటప్పకొండ మొత్తం ఒక వీడియో చూడొచ్చు అనమాట. ఇక్కడ కోటప్పకొండలో 3 శివలింగాలు ఉంటాయి. శివుడే ఇక్కడ ఒక శివలింగం, ఇంకా ఇంకోటి ఉంటుంది, పక్కన ఇంకోటి ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిపోతే అక్కడ పైన పాము పుట్టు ఉంటుంది. ఇక్కడ కొంతమంది పూజలు చేస్తారు. అలా పక్కకి వెళ్ళిపోయి కిందకు వస్తే కనుక మనం అక్కడ ధ్యానం చేసుకోవడానికి కొన్ని మందిరం లాగా ఏర్పాటు చేశారనమాట. ఇలా పైకి వెళ్ళాలని సమ్మర్లో కనుక వస్తే కంపల్సరీ కొనుక్కోవాలి, లేకపోతే కాలిపోతుంది అసలు, ఫుల్ హీట్. ఇలా ఏ విధంగా వెళ్తాం. గైస్ వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత మీకు అమ్మవారి గుడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మీకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ఉంటుంది, ఫస్ట్లోనే ఉంటుంది. ఇక్కడ మేధా దక్షిణామూర్తి ఆలయం, పక్కనేమో శివుని ఆలయం, పక్కన అమ్మవారి ఆలయం, వరుసలో 3 ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గైస్ ఇక్కడ కోతులు మాత్రం బాగా ఉంటాయి, ఎక్కడ చూసినా సరే కోతులు ఉంటాయి. గైస్ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు కింద జూ పార్క్ ఉంటుంది, ఆ జూ పార్క్ చూడొచ్చు. లోపల పీకాక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. పీకాక్స్ చాలా నీట్గా మెయింటైన్ చేసేవి. ఇప్పుడు మీరు చూసేది స్టార్ టార్టాయిస్ అంటారు. ఉన్నటిలో కొంచెం స్టైల్గా ఉంటాయంట, ఇండియన్ స్టార్ టార్టాయిస్. పక్కన తొండ ఉంది, పెద్ద తొండ, కెమిలియన్ అంటారు కదా, రంగులు మార్చిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గోల్డెన్ పీజియన్ అంట. గోల్డెన్ పీజియన్ ప్యారెట్ క్యూట్గా ఉంది కదా. ఆ తర్వాత పక్కన ప్రకృతి అని అక్కడ హౌస్ లాగా ఉంటుంది, లోపలికి వెళ్తున్నాం. ఫిషెస్ ఉంటాయి ఇక్కడ, ఫుల్ మొత్తం ఫిషెస్ అన్నమాట. ఇక్కడ పక్కన రూమ్స్ ఉంటాయి, ఆ రూమ్స్లోకి వెళ్తే మనకి ఈచ్ యానిమల్ గురించి బోర్డ్స్ పెట్టి ఉంటాయి. వాటి మీద ఈ యానిమల్ ఏంటి, ఫిష్ ఏంటి అని రాసి ఉంటుంది క్లియర్గా. స్టాచ్యూస్ కూడా ఉంటాయి, ఇలా ఇవన్నీ వాల్స్కి పెట్టుంటాయి, పిక్చర్స్, పెయింటింగ్స్ ఇవన్నీ. ఆ తర్వాత చిన్న ఎక్వేరియం ఉంటుంది కింద, ఎక్వేరియం లోపల లైట్లు ఉంటాయి. సెకండ్ పక్కకి వెళ్తే ఇక్కడ మొత్తం ఒక వాటర్ వరల్డ్ లాగా చేశారనమాట. జైంట్ గుర్రం అంటే ఇది, ఫిరానా ఫిష్, క్యాట్ ఫిష్, కిస్సింగ్ గురామి, కోయి, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. బ్లాక్ అండ్ రెడ్ ఏంజల్స్, సీ ఏంజల్స్, గోల్డ్ ఫిష్, ప్యారెట్ గోల్డ్, షార్క్, బేబీ షార్క్స్ అనమాట, పప్స్ అంటారు కదా, మిల్క్ వైట్ కోయి అంట, మిక్స్డ్ చిల్చిల్, అలా ఉంటాయి. ఆ పక్కకు వచ్చేస్తే ఇక్కడ రంగుల ప్రపంచానికి దారి అని రాసి ఉంటుంది. ఆ బోర్డుని ఫాలో అయితే ఇక్కడ కేవ్స్ని రకరకాలుగా చెక్కి పెడతారనమాట. ఇక్కడ ఇదంతా వెళ్ళాలి, మాకు టైం లేదు చూపించడానికి. పక్కన కొటేషన్